హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఒక ముఖ్యమైన ప్రకటన రావడం జరిగిందనమాట. ఆ ప్రకటన ఏంటి అనేది ఈ వీడియోలో వెళ్ళి పూర్తిగా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందామండి. ముందే వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. తోటి మిత్రులందరికీ కూడా వీడియోని షేర్ చేయండి. వీడియోలో కనుక వెళ్ళినట్లయితే చిరు ఉద్యోగుల వేతలు కనిపించడం లేదా అంటూ రేవంత్ నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సిద్దిపేట ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత హరీష్ రావు ప్రశ్నించడం జరిగిందనమాట. అయితే వసతి గృహాల్లో అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న తమకు జనవరి నుంచి జూలై వరకు వేతనాలు రావడం లేదని హరీష్ రావును ఉద్యోగులు మొరపెట్టుకున్నారన్నమాట. ఈ మేరకు ఇక ట్విట్టర్ వేదికగా స్పందించారన్నమాట. ప్రభుత్వం ఎస్సీబీసీ వసతి గృహాలలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ సిబ్బందికి 7 నెలలుగా జీతాలు అయితే పొందక అనేక ఇబ్బందులు అయితే పడుతున్నారని చెప్పడం జరిగిందనమాట. అయితే ఇంటి అద్దె చెల్లించకుండా భారంగా మారిందని, పీఎఫ్ డబ్బులు సైతం జమ చేయడం లేదని ఆమె ఇక ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారన్నమాట. 1వ తేదీన వేతనాలు చెల్లిస్తామని తప్పుడు ప్రచారం చేసుకుంటున్నారు. అయితే కాంగ్రెస్ సర్కారు ఈ చిరు ఉద్యోగులకు వేతనాలు కూడా ఇక కనిపించడం లేదా అంటూ నిలదీశారన్నమాట. తక్షణం అవుట్సోర్సింగ్ సిబ్బందికి సమస్యలన్నీ పరిష్కరించాలని, 7 నెలల వేతనాలను కూడా చెల్లించాలని, ఇక వేతనాలు మరియు పెండింగ్లో ఉన్న డిఏలు, పిఆర్సీలు కూడా చెల్లిస్తామని ఇక రేవంత్ సర్కార్ని కోరడం జరిగిందనమాట. రేవంత్ సర్కార్ త్వరలోనే స్పందించి వీటిపైన ఇక నిర్దిష్టమైన ఒక స్థితిని తీసుకొస్తామని చెప్పడం జరిగిందనమాట.